అది నేను ఐదో తరగతి చదువుతున్న రోజులనుకుంటా. ప్రతి ఏటా మా ఊర్లో దీపావళి పండుగ రోజు రాత్రి ఏదో ఒక సినిమాని తీసుకొచ్చి తెరబొమ్మ వేసేవారు. ఆ సంవత్సరం కూడా దీపావళి రోజు రాత్రి తెరబొమ్మ వేశారు. ఊరి జనమంతా ఏకమై చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. నాకు మాత్రం ఎందుకో సినిమా నచ్చలేదు. ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను. మా ఇల్లు ఊరి చివర ఉంటుంది. ఇంటి పక్కనే ముళ్ళ పొదలు, పిచ్చి చెట్లతో భయంకరంగా ఉంటుంది. అప్పటికి సమయం అర్ధరాత్రి అవుతుంది. ధైర్యం చేసి బయలుదేరాను. బజారు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ చీకట్లో వడివడిగా అడుగులు వేస్తుంటే ఆ శబ్దం విని నాకే భయం వేస్తుంది. మా ఇంటి కొద్ది దూరంలో ఉంటే కొబ్బరి చెట్టు దగ్గర చేరుకున్నా. ఇంకో 10 అడుగులు వేస్తే మా ఇల్లు వచ్చేస్తుందనగా ఎందుకో అప్రయత్నంగా నా కాళ్ళు నన్ను ఆపేసి ఇంటి పక్కన ఉన్న ముళ్ళ పొద దగ్గర ఏదో తెల్లని ఒక ఆకారం అటు ఇటు కదులుతూ కనిపించింది. అంతే. ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 10 నిమిషాలు అలాగే నిలబడిపోయాను. అంత దూరం వచ్చేసాక వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ధైర్యం తెచ్చుకొని అలా ముందుకు అడుగు వేయబోయాను. ఒక్కసారిగా వెనకాల నుంచి ధడేల్‌మని పెద్ద శబ్దం. పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు కాసేపు. ప్రాణాలు అరచేత పట్టుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. ఎండిపోయిన పెద్ద కొబ్బరి మట్ట పడి ఉంది. గాలికి ఊగి అప్పుడే కిందకు పడిందనుకుంటా. హమ్మయ్య! అనుకుని ఒక్కసారిగా మా ఇంటి వైపు పరుగులంఘించుకున్నాను. అమాంతం మంచం మీద పడి వెంటనే దుప్పటిని ఒంటి నిండా చుట్టుకొని పడుకున్నాను. గాలి ఆడక ఉక్కబోస్తున్నా కూడా దుప్పటి తీయలేదు. తీసే ధైర్యం లేదు. అలా ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకే తెలీదు. పొద్దున్నే లేచి ముళ్ళ పొద దగ్గర చూస్తే దానికేదో తెల్లని కాగితం అంటుకొని అది కాస్త గాలికి అటు ఇటు ఊగుతూ ఉంది. అది చూసి రాత్రి జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని నాలో నేనే నవ్వుకున్నాను.